నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని ప్రధాని నరేంద్ర మోడీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తి విఫలం చెందాయని జిల్లా కేంద్రంలోని స్థానిక 38వ డివిజన్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలను అందజేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసేలా చేసిన మహానుభావుడని అభివర్ణించారు. మోడీ నాయకత్వంలో దేశ రక్షణ కోసం పాకిస్తాన్, చైనా లాంటి దేశాల నుండి మన దేశాన్ని కాపాడుతూ అందరి మన్ననలు పొందుతున్నారని అభివర్ణించారు. దేశ సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. అలాంటి దేశ పాలనను భ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని దేశ ప్రజలు ఊరుకోబోరని, రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం 2వ విడత మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆదర్శ్ నగర్లో, నిజామాబాద్ పార్లమెంట్లో ఆదర్శ్ నగర్లో, నిజామాబాద్ పట్టణంలో నేను పాల్గొనడం జరిగింది. సో ప్రతి ఇంటికి పోయినప్పుడు మేము అడగకంటే ముందే నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామంటున్నారు. కొందరు నరేంద్ర మోడీ గారు మా మనసులో ఉన్నారంటున్నారు. కొందరు నరేంద్ర మోడీ గారి వలన దేశ రక్షణ ఇవాళ బలంగా అయిపోయింది, చైనా, పాకిస్తాన్ మన వైపు చూస్తలేనంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఆవాస్ యోజన ఇల్లు కట్టకపోవడము ఇది బాధాకరం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదంటున్నారు. మహిళలైతే మా గ్రూపులకి మొత్తం వడ్డీ రాయితీ కానీ టోటల్ వడ్డీ 1000 కోట్ల వడ్డీ కూడా మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టున్నారు. ఉజ్వల కనెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. సుకన్య సౌభాగ్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రకంగా మన ఉజ్వల కనెక్షన్లు కాకుండా రైతులు కిసాన్ సమ్మాన్ నిధి గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ పథకం చాలా పాపులర్ పథకంగా ఉంది. సో రకరకాల అంశాలు వాళ్ళే మాకు చెప్పి నరేంద్ర మోడీ గారిని మేము అడగకంటే ముందే మోడీ గారికి ఆశీర్వాదం, మోడీ గారికి ఓటని చెప్తాము. సో ఇది మంచి, మా అందరికీ కూడా ఇది మంచి మోటివేషన్. రానున్న మిగిలిన కోటి రోజులు కూడా ఇదే టెంపో మెయింటైన్ చేసి పెద్ద మేజర్ రాహుల్ గాంధీని విదేశాలకు పంపాలన్నా దోపిడీ ఆపమంటే? దోపిడీ చేసిందే మీరు. ఎవరు దోపిడీ ఆపాలి? ఎవరు వీళ్ళ 2G స్కామ్, కామన్వెల్త్ స్కామ్, బఫర్ స్కామ్, కోల్ స్కామ్,
ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్, వీళ్ళు డిఫెన్సు, ఆర్మీ, నేవీని కూడా ఇచ్చిపెట్టలే. వీరు భూమి కింద ఇచ్చిపెట్టలే, భూమి మీద ఇచ్చిపెట్టలే, ఆకాశంలో కూడా ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కూడా ఇచ్చిపెట్టలే. ప్రతి చోట కరప్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎంత దోసినంటే బ్రిటిష్ వాడు కూడా అంత దోసలే. ఈ గాంధీ కుటుంబం దోసినంత బ్రిటిష్ వాడు కూడా దోసలే ఈ దేశాన్ని. అంత దోచి దయ్యాలు వేదాలు వర్ణించినట్టు బ్యాగులు మోస్టోళ్ళు కట్టల సంచులు పట్టుకొని, పైసల కట్టలు పట్టుకొని బ్యాగులు మోసిన వాళ్ళు నరేంద్ర మోడీ గారు కరప్ట్ అంటే ఎవరన్నా నమ్ముతారా అండి ఈ దేశంలో? ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మీ 6 గ్యారెంటీల గురించి కూడా అడుగుతున్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ అవుతుంటే మిమ్మల్ని తిడుతున్నారు. ఈ కాంగ్రెస్ తలపండు వాళ్ళగా ఇస్తలేడు, 4,000 పెన్షన్ ఇస్తలేడు, 2,500 ఇస్తలేడు. వీళ్ళందరినీ మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు, రైతులకు 500 బోనస్ ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ చేస్తలేడు. మేము అడిగిన తులం బంగారం ఇస్తానని ఇస్తలేడు, నిరుద్యోగ భృతి ఇస్తలేడు. ఇవన్నీ ఎటువైనాయి అని అడుగుతా ఉన్నారు. ఉల్టా ఇవన్నిటి కోసం టాపిక్ డైవర్ట్ చేయనీకే వేరే ఇష్యూస్ అని తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నిటికి జవాబులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తిడుతున్నారు మిమ్మల్ని, అడవులుగా తిడుతున్నారు ప్రజలు. అన్ని తప్పుడు వాగ్దానాలు. మళ్ళీ 15 ఆగస్టుకి చేస్తా, 17 సెప్టెంబర్కి చేస్తా, 26 జనవరి. ప్రజా సమస్యలను గాలికొదిలి మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ జాతీయ నాయకులు రాయల చంద్రశేఖర్, కట్టరమ్మ పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తుందని వారు ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై ఐటీ, ఈడీ, సిబిఐలను ప్రయోగించి భయానకాన్ని సృష్టిస్తుందన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తలుగా వచ్చిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ జాతీయ నాయకులు రాయల చంద్రశేఖర్, కట్టారమ్మలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తుందని ఆరోపించారు. పై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. బీజేపీ చట్టబద్ధంగా అవినీతిని ప్రోత్సహిస్తూ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో 1,000 కోట్ల ముడుపులను సమకూర్చుకుందని ఆరోపించారు. మణిపూర్లో సంవత్సర కాలంగా మత విద్వేష మంటలు చెలరేగి 200 మందికి పైగా ప్రజలు హత్యలకు గురైనా ప్రధాని స్పందించలేదన్నారు. ఆదాని, అంబానీలకు మొత్తం దేశాన్ని, దేశ సంపదను అప్పగిస్తున్నారని వారన్నారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం సరఫరా చేస్తూ వికసిత్ భారత్ అనడం సిగ్గుచేటన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు మళ్లీ 3వసారి ఎన్నికల్లో గెలిస్తే దేశంలో ఇక కనీస ప్రజాస్వామ్యం, హక్కులు కూడా లేకుండా పోతాయన్నారు. మతాల ఎజెండా చుట్టే పాలన సాగి ప్రజల అవసరాలు కనుమరుగు అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్డీఏ శక్తులను ఓడించాలని, అందుకోసం పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, పి రామకృష్ణ, జిల్లా నాయకులు దేవారం, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం చూసాం గుజరాత్ మారణ హోమాన్ని మనం చూసాం. దాదాపు 3,000 మంది క్రిస్టియన్ మైనారిటీల మీద పెద్ద ఎత్తున, ముస్లిం మైనారిటీల మీద పెద్ద ఎత్తున దాడులు చేసి 3,000 మందిని హతమార్చడం అనేటటువంటి జరిగింది. స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ మోడీనే, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే స్వయంగా పోలీస్ అధికారుల్ని సమావేశపరిచి మీరు ముస్లిం మైనారిటీల మీద దాడులు చేయండి, మీ ఇష్టం అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆర్డర్లు వేసినటువంటి పరిస్థితి. ఆ ఆర్డర్లు వేసినటువంటి పరిస్థితిని బయట పెట్టినందుకు, దాంట్లో పాల్గొన్నటువంటి ఒక అధికారి బయట పెట్టినందుకు, ఇదిగో మాకు మోడీ స్వయంగా ఇట్లా ఆదేశాలు ఇచ్చాడని చెప్పి దాన్ని బయట పెట్టినందుకు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పటికీ కూడా ఆ పోలీస్ అధికారి, ఐఏఎస్ ఆఫీసరు ఇప్పటికీ కూడా జైల్లోనే ఉన్నాడు. ఆయన ఇప్పటికి అనేక సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఎలాంటి బెయిల్ ఆయనకి ఇవ్వడం లేదు. సంజీవ్ భట్. అట్లాగే మొన్ననే మనం చూసాం, ఇటీవల కాలంలోనే మణిపూర్ మారణ హోమాన్ని చూసాం. అనేక చర్చీలు, 400 చర్చిల్ని ఆడ ధ్వంసం చేయడం అనేటటువంటి జరిగింది. అక్కడ మొయితీలు అనేటటువంటి వాళ్ళు, కుకీలు అనేటటువంటి 2 తెగల మధ్య విభేదాలను సృష్టించి, ప్రభుత్వం కావాలని విభేదాలు సృష్టించి, ఎందుకంటే కుకీలు అనేటటువంటి వాళ్ళు అక్కడ మైనారిటీ గిరిజనులు, అక్కడ వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని యేసు ప్రభు
నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు వేయించి స్మార్ట్ సిటీగా గుర్తింపు తీసుకొస్తానని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ పాయింట్ పునఃప్రారంభిస్తామని, చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగర శివార్లోని బోర్గంపి గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వందలాది మంది పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మహిళలు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. సిలిండర్ 500 రూపాయలకే అందిస్తున్నామని, 5 ఏళ్లలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా 20 లక్షల ఇల్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. బీడీ కార్మికులకు పీఎఫ్ పై ఆంక్షలు తొలగించి పెన్షన్ అందిస్తామని, 1000 బీడీలకు వేతనం 300 రూపాయలకు పెంచుతామని, కళ్యాణ లక్ష్మి 1 లక్షతో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం అందిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుతామని ఆయన చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయకపోవడం అరవింద్ వైఫల్యమయ్యారని ఆయన నిలదీశారు. ఎంపీగా తనను గెలిపించండి, ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి వెళ్లే రైలు కరీంనగర్ నుండి నిజామాబాద్కు పొడిగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, నాగేష్ రెడ్డి, భూమారెడ్డి, శేఖర్ రెడ్డి, ఈగ గంగారెడ్డి, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మహిళలు, ఆడబిడ్డలు వారి యొక్క ఆత్మస్థైర్యం కల్పించాలి. వారి యొక్క ఆలోచనకి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు పోవాలని భావనతో ఏదైతుందో ప్రభుత్వం అమలు చేయాలని పెట్టే కార్యక్రమాలన్నీ కూడా మిత్రుడు భూపతి గారు వివరించారు. ఇప్పుడే మీకు ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం దేశంలో ఎక్కడ లేదమ్మా. మీరు అనుకుంటుండొచ్చు ఇదేదో కాంగ్రెస్ అన్నారు మేము తిరుగుతున్నామని చెప్పని. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాత్రమే ఈ ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం. మన ప్రత్యర్థి భాజపా ఉన్నది, అరవింద్ గారు మన ప్రత్యర్థి. మరి వాళ్ళ పాలనలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఉచిత రవాణా సౌకర్యం ఉందా? నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు అని చెప్పి అంటున్నాను. మహిళలకు ఏది ఇస్తుందో గృహ అవసరాలకు వాడుకునే విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పండి. భాజపా పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఉందా అని చెప్పి అంటున్నా. మీకెందుకు ఆలోచన లేదు అని చెప్పి అంటున్నాను. సిలిండర్ బుడ్డి తల్లి, ప్రతి ఇల్లు వంట మనకి ఏదైతుందో మరి మొదలు పెట్టాలంటే ఇంకా వంట చెరుకుండే, వంట చెరుకుపోయి కిరోసిన్ వచ్చింది. కిరోసిన్ పోయి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ బుడ్డిగా చేయవా. కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు అండగా ఉండాలని 400 రూపాయలకి సిలిండర్ బుడ్డి ఇచ్చిందమ్మా. నాకు గుర్తుంది తల్లి, 2004లో ఒకసారి కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచింది. ఆ పెంచిన 50 రూపాయల ఆర్థిక భారం మా ఆడబిడ్డలపై పడకూడదనే భావనతోని రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ 50 రూపాయలు ఏదైతే పెంపు భారం రాష్ట్ర ప్రభుత్వం భరించిందని చెప్పండి. వీళ్ళు మళ్ళీ ఈ పెంపు భారం వీళ్ళు మీపై పడకూడదనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకి సిలిండర్ పెట్టామా. మీరు అధికంగా చెల్లించే మొత్తం ఎంతున్నా కానీ అది తిరిగి మీకు చెల్లింపు చేయబడే విధంగా కార్యక్రమాలు చేస్తుందమ్మా. అదే చేసి ఆలోచించండి చెప్పంటున్నాం. ఇల్లు లేని నిరుపేదలు ఇక్కడ ఉన్న దాంట్లో నేను కూడా చాలా మందికి ఇల్లు వెళ్ళము. తెలంగాణ అందరూ ఆశపడ్డారు. ఎందుకంటే ఇంద్రమ్మ తల్లి ఇల్లు కట్టించింది, మరి తెలంగాణ ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు అని అందరూ ఆశపడ్డారవ్వా. కానీ ఏమైంది తల్లి, 10 ఏళ్ళు కలిసిందవ్వా, ఇల్లు కట్టించినారవ్వా. కానీ ఇవాళ చెప్తున్నావా, దేవుని దేవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గెలిచిండు. ఇల్లు లేనోడు ఎవరన్నా కానీ ఏమో చెప్పంటు నేను మీకు అందరికి ఇల్లు మంజూరు ఇప్పించి కట్టే బాధ్యత మా సోదరుడు భూపతి రెడ్డి అని చెప్పంటాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాలూరు గ్రామానికి చెందిన కంఠం శ్రవంతి అనే 4 నెలల గర్భిణి వైద్య పరీక్షల నిమిత్తం శనివారం ఉదయం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ని సంప్రదించింది. సదరు వైద్యులు గర్భంలో ఉన్న పాప పరిస్థితి బాగాలేదని, హార్ట్ బీట్, శ్వాసకు సంబంధించిన సమస్యతో ఉందని వైద్యుడు గర్భిణికి తెలిపారు. వెంటనే అబార్షన్ చేయాలని, లేదంటే ప్రమాదం ఉందని వైద్యుడు ఉచిత సలహా ఇచ్చాడు. అంతేకాకుండా అబార్షన్కు సంబంధించిన మందులు సైతం గర్భిణికి ఇచ్చారని బంధువులు ఆరోపించారు. దీంతో మందులు తీసుకుని ఇంటికి వెళ్లామని బంధువులు తెలిపారు. తీరా అబార్షన్కు సంబంధించిన మందులు వేసుకున్న అనంతరం గర్భిణికి తీవ్ర రక్తస్రావం రావడంతో సదరు భర్త, బంధువులు తీవ్ర ఆందోళనకు గురై ఫోన్లో వైద్యుని సంప్రదించారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, ఉదయాన్నే గర్భిణిని ఆసుపత్రికి తీసుకురావాలని వైద్యుడు సూచించినట్లు బంధువులు తెలిపారు. తీసుకొచ్చిన తర్వాత చూసిన పిల్ల డౌట్ ఉన్నది, ఇలా అవసరం లేదు తీసేసుకోర్రి అంటే ఏమంటావు అంటే పిలిచింది. పిలిచే సరే మేడం మరి చూస్తున్నావు కదా అంటే పిల్ల డౌట్ ఉన్నది, వాళ్ళ పానం మీదకి వస్తుంది అమ్మాయికి, పిల్ల అవసరమా మీకు, ఆమె మీదకి వస్తుంది అని అన్నది. అంటే నేను వీళ్ళగా పోతే సరే అమ్మ అయితే గోళీలు కరిపేట గోళీలు ఇస్తా తీసుకోర్రి అన్నది. తీసుకున్నది 2600 ఏమో అయినారు గోళీలకు. ఆ గోళీలలో పైసలు ఇచ్చినాం. అక్కడ 1500 ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది. ఇక్కడ రిపోర్టు ఇయ్యలేడు గోళీలు. ఆ రిపోర్ట్ చూసి గోళీలు ఇచ్చాడు సార్. సార్ ఇవ్వగానే రాత్రి 8 గంటలకు ఫోన్ చేసిన, బెడ్ పోతుంది సార్ అంటే పొద్దుగాల దొరకరా అంత బెండ్ ఉన్నదా అంటే బాగా సీరియస్ ఉన్నా సార్, నువ్వు అట్లా అనకు సార్, మేము దొరకస్తాం సార్, మాకు దడుగులేస్తుంది సార్ అని అన్నా. దడుగులేస్తుంది అన్నా కానీ ఎన్ని నరకు తీసుకురా, కొంత దినబెట్టుకొని మనం దినబెట్టుకొని తాగిపించుకొని తీసుకురా అన్నాడు. అప్పటికి ఇక్కడ నిజామాబాద్కి వచ్చిన నేను 6:30 ఇక్కడికి వచ్చి కొబ్బరి కొండలు ఎక్కడ దొరకలేవు. మళ్ళీ పాపం ఆయన పెరుగు అమ్మింది ఇక్కడ పోషమ్మ గల్లీలో అమ్మగానే 200 పెట్టి కొబ్బరి తీసుకుపోయి తాగిపించిన. తాగిన గిలాసు తాగిన కూడా ఒక గిలాసు తాగాను. ఈ అడ్డం పడిపోతుంది. ఆయన కారు తీసుకొని ఈయన ఫోన్ చేస్తే లేపడు తీసుకొస్తున్నా సార్ అన్నాడు. అక్కడ మా ఇంటి పక్కకు మాజీ చైర్మన్ ఉన్నాడు, నువ్వు చెయ్యదు వచ్చినాం. ఇక్కడికి వచ్చేసి దిగలేడు. ఇక్కడ అర్ధగంట లేట్ అయింది. రాత్రి కాదు పొద్దున వచ్చినాం. తోలుకొని వచ్చిన సీరియస్ ఉంటే ఏం కాదు అన్నాడు. ఏం కాదనంటే మాకు దడుగులేస్తాం సార్ అంటే రెండో బాలకు పోయినా దొరకలేడు. ఫోన్ చేసిన అక్కడ సిస్టర్ ఉన్నది. సిస్టరు బండి తీసుకురా అని బండి దూక్కొని పోయినా. ఇక్కడ పోయి పంతలు ఇచ్చాడు, చంపేసి 2 గోళీలు ఇచ్చాడు. దేనికోసం నిన్న 2 గంటలకు వేసుకో అన్నాడు. పిల్ల గర్భం కరిగిపోతుంది అని అన్నాడు. ఇయ్యలేడు. చూసిర్రు లోపల చూసిర్రు, ఇట్లా చూసిర్రు బీపీ తక్కువ ఉన్నది, షుగర్ లేదు, ఏం లేదు, బీపీ డౌన్ అయింది అని అన్నాడు. హాస్పిటల్ తీసుకపోయి నేను వస్తుంది అన్నాడు. ఈసారి ఇక్కడ రాలేడు. అక్కడ తీసుకపోయేటికెళ్ళి చెక్ చేసేటికెళ్ళి ఏం లేదు అన్నాడు. ఆదివారం ఉదయం గర్భిణిని తీసుకుని ఆసుపత్రికి తీసుకురాగా గర్భిణి పరిస్థితి విషమించిందని, మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సదరు ఆసుపత్రి వైద్యులు సూచించినట్లు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక గర్భిణి బంధువులు గర్భిణిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించిందని మరో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తెలపడంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గర్భిణి శవంతో ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. గర్భిణికి వైద్యం అందించడంలో సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే మృతి చెందిందని న్యాయం చేయాలని బంధువుల రోదనలు మిన్నంటాయి. న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుండి వెళ్లేది లేదని ఆసుపత్రి ఎదుట భీష్మించుకొని కూర్చున్నారు. సదరు బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కొంతమేరకు నష్టపరిహారం చెల్లించడంతో సమస్య కాస్త సద్దుమణిగింది. లేడు పొద్దున 7:30 7:30 తీసుకొచ్చా. ఇంకా దిగాడు, కార్లో దిగాడు, మీదకి ఎక్కిన తోలుకి వచ్చిన పోయి ఇక మేడం ఉన్నదా అక్కడ. అంటే ప్రాబ్లం ఏం జరిగింది? కరిగిపోతుంది కానీ స్టమక్ వాచ్ చేయాలి సార్, వాచ్ చేయలేదు. మేడం చూసింది గోళీలో కరిగిపోతుంది కొర్రి అని అన్నది. మేము అబ్బాయికి ఇక్కడ ఏడుచుకున్నాం ఆల్రెడీ. ఏడిస్తే కళ్ళలో నీళ్ళు తీసుకోకూరి, మళ్ళీ ఈ కాన్పు పోయినా కానీ ఇంకొక కాన్పు అవుతుంది, ఏం కాదు అని అన్నది. ఈ కాన్పు పోయినా ఇంకొక కాన్పు అవుతుంది, ఏం కాదు అలా ఏడకూరి నారాజు కాకూరి అన్నది. ఆల్రెడీ లోపల ఇక్కడ పొద్దున 7:30 వచ్చేసి 6 గ్యారంటీ పథకాల అమలుకై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిజామాబాద్, బోధన్ పట్టణాల అభివృద్ధి కుంటిపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోధన్ పట్టణంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల దృష్ట్యా వారికి దశాదిశా నిర్దేశం చేశారు. పలువురిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిందో వాటిపై కట్టుబడి ఉందని, ముఖ్యంగా యువత తమ భవిష్యత్తుకై ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకై, ఉపాధికై కృషి చేస్తుందని స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిజామాబాద్, బోధన్ అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, జీవన్ రెడ్డి రాజకీయ అనుభవజ్ఞుడు, ఉన్నత వ్యక్తని, ఆయన గెలుపుకై ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ యువత కృషి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీబీ డెలిగేట్ గంగాశంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మొహినుద్దీన్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పులి శ్రీనివాస్, శరత్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మున్సిపాలిటీలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వ్యవసాయంలో కూడా కానీ, కార్మికులకు కూడా ఒక ఇల్లు కట్టేయలేదని, అన్ని సమస్యలు బాధతో చెప్తున్నారు. తప్పనిసరిగా మీరందరూ కష్టపడి, మొన్ననే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మనం ఎలక్షన్లో వాగ్దానాలు చేసినామో అవన్నీ చేస్తూ, ఇప్పుడు కూడా మనందరిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని, 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు మనిషారు సంవత్సరంకు 2 కోట్లని, మరి 10 ఏళ్ళలో 20 కోట్లు బదులు ఎక్కడ ఉద్యోగాలు లేకుండా, అదేవిధంగా బీదవారికి ఇల్లు కట్టియకుండా, నా చదువుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు, వాళ్ళ చాలామంది ఉన్నారని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. మేము రాగానే సంవత్సరానికి 2 కోట్లు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామని. మరి ఉద్యోగాలు లేవు, బ్లాక్ బంద్ చేస్తాం, ఏకైక గర్మే 15 लाख దాల్తో అన్నారు. అవి లేవు, స్కూల్స్ లేవు, ఒక ప్రాజెక్టు లేదు, మున్సిపాలిటీలో కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా పట్టించుకునే నాదులు లేరు. సెంట్రల్ అయితేనేమి, స్టేట్ అయితేనేమి, ఎక్కడ ఏమి చేయకుండా స్వార్థాల కొరకు మిషన్ భగీతాన్ని పెట్టి అది కూడా పని చేయకుండా విధాలుగా చేసేవారు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పెద్దలు, టౌన్లో ఉన్న వాళ్ళందరూ విద్వేషానికి, మానవ హితానికి మధ్య జరుగుతున్న పోరే 18వ పార్లమెంట్ ఎన్నికలు అని భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. దేశవ్యాప్తంగా మత విద్వేషాలు రోచగొట్టే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన పవనాలు వీస్తున్నాయని ఆయన తెలిపారు. కావున ప్రజలంతా ఇండియా కూటమికి ఓటు వేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలు, ఓటర్ల బాధ్యత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన పవనాలు వీస్తున్నాయన్నారు. బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో కూడా ఓటర్ల నాడిని చూస్తే సగానికి పైగా సీట్లలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ ఓటర్లు ఒక నియంత్రణను తొలగించుకున్నారని, ఇంకొక నియంతకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
ఈ దేశ ప్రజలకి బీజేపీ యొక్క అసలు రంగు అర్థమైందని, వారు మరోసారి వస్తే రాజ్యాంగాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని తొలగించి మత విద్వేషాలతో కూడిన సొంత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టబోతున్నారని, అందుకోసమే వారిని పక్కన పెట్టాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. నిజామాబాద్లో కూడా ఇండియా కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడని, దానికోసం కార్యకర్తలు, ప్రజాస్వామ్య సంఘాల ప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు ఏంటి, అబద్ధాలు ఏంటి తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి డాక్టర్ రవీంద్రనాథ్ सूर्य अध्यक्षत वहिंचारू। के साथ हूं और अगर आज मैं ये नहीं कह सकता तो मुझे कोई हक नहीं है कि मैं अपने आप को इस देश का मालिक कहूं, अपने आप को इस देश का नागरिक कहूं। अगर आज मैं छोटी छोटी चीजों में उलझ जाऊं, लेकिन 5 साल पहले इसने ये कहा था, लेकिन इनका आदमी ऐसा है, लेकिन मेरी नाली और बिजली तो बात नहीं आई। अरे नाली बिजली आ जाएगी, जिंदा रहेंगे तो सब हो जाएगा, सड़क भी बन जाएगी, बिजली भी आ जाएगी, पानी भी आ जाएगा। नहीं आया तो इनका कान पकड़ देंगे, लेकिन पहले जमीन बची रहे जिस जमीन पे हम खड़े, और आज उस जमीन को छीना जा रहा है। आज मेरे देश का संविधान, बाबा साहब का संविधान खत्म करने की साजिश बन चुकी है। इनके तमाम लोग लिख के बोल चुके हैं कि नया कॉन्स्टिट्यूशन बनाएंगे। बीच बीच में इनके छोटे मोटे नेता बोल भी देते हैं इस बात को, मुंह से निकल जाती है बात, जो अंदर की बात होती है कभी कभी तो बाहर आ ही जाती है। और इन्होंने ये भी तैयारी कर रखी है कि अगर राज्यसभा में 2/3 मेजॉरिटी नहीं होगी तब भी बदलेगी। और वो कैसे, वो आपने देख लिया होगा, 40-50 एमपी को सस्पेंड कर देंगे 1 हफ्ते के लिए, कोई बहाना बना के, और उसी हफ्ते में कॉन्स्टिट्यूशन अमेंडमेंट हो जाएगा और उसको अमेंडमेंट करेंगे। जैसे इंदिरा गांधी ने इमरजेंसी के दौरान 42nd अमेंडमेंट लेके आई थी, जिनके मेरे तरह थोड़े थोड़े सफेद बाल है उन्हें याद होगा। कहा था अमेंडमेंट, दरअसल कॉन्स्टिट्यूशन की पूरी रूह निकाल ली थी। यही खेल होने जा रहा है। तो आज उस कॉन्स्टिट्यूशन को खतरा, आज इस मुल्क का प्राइम मिनिस्टर स्टेज पे खड़े होके हजारों लोगों के सामने और करोड़ों टेलीविजन देखने वालों के सामने अपने ही मुल्क के 20 करोड़ लोगों को घुसपैठिया कह रहा है। और किस चीज का इंतजार है और किस खतरे को अब हम ढूंढ रहे हैं। वो खतरा आ चुका है, वो दरवाजे पे नॉक नहीं कर रहा, वो कमरे के अंदर घुस आया है। अब हम किसका इंतजार कर रहे हैं? आज हम सबका फर्ज बनता है, हर हिंदुस्तानी का, जिसको इस देश की बुनियाद में जिसकी आस्था है, जिसको संविधान से लगाव है, जिसको इंसानियत से लगाव है, उन सब का फर्ज बनता है कि खड़े होके इसको रोकें। कल मैं उस्मानिया यूनिवर्सिटी में था, बच्चों से ये बात कर रहा था, तो उनमें से किसी ने पूछा कि हिंदू मुस्लिम यूनिटी को कैसे प्रमोट कर सकते हैं। मैंने कहा भाई, अगर किसी और वक्त आप ये सवाल पूछते तो मैं कहता हिंदू मुस्लिम को जाके बताओ कि हम भाई भाई हैं, हम सबका एक ही खून है, ये सब चीजें करो। लेकिन आज इन मीठी बातों से काम नहीं चलेगा। अगर मेरे घर में कोई आग लगा रहा है तो मैं उसे ये नहीं कहूँगा देखिए ना आग लगाना बहुत बुरी बात होती है, ऐसा मत कीजिए ना, ये नहीं करूँगा। కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులకు మంచి రోజులు వస్తాయని పీఆర్టీయూ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరారు. నగరంలోని ఓ హోటల్లో పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉన్నందున ఉపాధ్యాయులకు మంచి రోజులు వస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి తాను మాట్లాడానని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులకు మంచి ఫిట్మెంట్తో పాటు భవిష్యత్తులో మంచి పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపినట్లు మోహన్ రెడ్డి చెప్పారు. అలాగే కొత్త
పీఆర్సీని రద్దు చేసి పాత పీఆర్సీని అమల్లోకి తీసుకువస్తారని ఆయన భరోసా ఇచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినందున ఆయనకు అన్ని విషయాలపై అవగాహన ఉంటుందన్నారు. నిజాయితీ పరుడైన జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అప్పుడే పార్లమెంట్లో తన గలం విప్పి నిజామాబాద్లోని ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు, కర్షకుల సమస్యలపై గలం విప్పడం పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. జీవన్ రెడ్డి గారు మంచి వక్త, తెలుగు వాళ్ళ నాయకుడు, నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు, మరి గట్టిగా మాట్లాడే నాయకుడు. పార్లమెంటుకు వెళ్తే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చేస్తాడు. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడానికి కూడా కొట్లాడతాడు. ఇవన్నీ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ వాళ్లకు చాలామంది పిఆర్సీ అంటా ఉన్నారు. మంచి పిఆర్సీ ఇప్పిస్తాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. ఇదివరకే శివశంకర్ గారికి, కమిషనర్ గారికి మరి అన్ని సంఘాలు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. దాదాపు 40% ఫిట్మెంట్ కన్నా ఎక్కువ ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పుడే పెన్షనర్స్కు మంచిగా పెన్షన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిఏలు కూడా మరి కనీసం ఒక 2 డిఏలన్నా రిలీజ్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరాను. మరి వారు సానుకూలంగా స్పందించననే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 317 జీవో ద్వారా బదిలీ ఎవరైతే నాన్ లోకల్ అయ్యి వాళ్ళ బాధపడతా ఉన్నారో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఒక కమిటీ వేయడం జరిగింది. తద్వారా వారికి న్యాయం చేసడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చాము. ఒక 3000 పోస్టులు, సూపర్న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తే ఆ సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, చందూర్ జెడ్పీటీసీ సభ్యుడు అంబర్ సింగ్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు కాంగ్రెస్ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి. ఇదిలా ఉండగా చందూరు మండల కేంద్రంలో శనివారం బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నికల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి జెడ్పీటీసీ సభ్యుడు అంబర్ సింగ్ అభ్యంతరం తెలుపుతూ వాగ్వాదానికి దిగారు. పీసీసీ ఆదేశాలు లేకుండా కొత్త కమిటీలను ఎలా నియమిస్తారు, పాత కమిటీలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మండలంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ స్థాయి హోదాలో ఉన్న తనకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మండలంలో గుర్తింపు తెస్తే ఇప్పుడొచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదని ఏనుగు రవీందర్ రెడ్డిపై అంబర్ సింగ్ మండిపడ్డారు. ఏ నిర్ణయం తీసుకున్నా పీసీసీ ఆదేశాల మేరకే కొనసాగాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని జెడ్పీటీసీ అంబర్ సింగ్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని హెచ్చరించారు. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ అంబర్ సింగ్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇక అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇరు వర్గాలను సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రవీందర్ రెడ్డి జయరెడ్డి ఉండాలంటే కుదరదు. ఎమ్మెల్యే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నేను ప్రయత్నం చేస్తున్నా. నేను క్లియర్ కట్ చెప్తున్నా, సల్ల కచ్చి ముంత దాచిపెట్టాడు కాదు. నేను 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ చెప్పిండు చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచేందుకు వివిధ ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని DWO శ్రీమతి రసూల్ బి అన్నారు. అంగన్వాడీ కేంద్రం నుండి ప్రైమరీ స్కూల్కు వెళ్లబోతున్న విద్యార్థులను గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం నిర్వహించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. డిచ్పల్లి ప్రాజెక్టు పరిధిలోని గొట్మోకుల అంగన్వాడీ కేంద్రంలో బాల్యారంభ దశలో పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం నుండి ప్రైమరీ స్కూల్కు వెళ్లబోతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DWO శ్రీమతి రసూల్ బి, CDPO శ్రీమతి స్వర్ణలతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో చిన్నారు విద్యార్థుల్లో ప్రోత్సాహంతో పాటు పై చదువులకు వెళ్లాలన్న ఆసక్తి కలుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన అంగన్వాడీ సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీప్రియ, రాంబాబు, గ్రామ పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలుగు మీడియం పాఠశాలలు చదివే ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మాట్లాడడంలో తడబడతారని, వారికి సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్పించడానికి తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ ఏ రామేశ్వర్ గౌడ్ చెప్పారు. ఈ సులభమైన పద్ధతి ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారని ఆయన తెలిపారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ ఏ రామేశ్వర్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆసక్తి గలవారికి ఇంగ్లీష్పై సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్ను ఎలా మాట్లాడాలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంగ్లీష్లో ఇతరులతో మాట్లాడలేకపోవడం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందన్నారు. తాను నేర్పించే శిక్షణ తరగతుల్లో అతి సులభమైన పద్ధతుల ద్వారా ఇంగ్లీష్ భాష నేర్పిస్తున్నానని, దీని ద్వారా ఉపాధ్యాయులు ఈ పాటికి ఇంగ్లీష్ భాషను ఇతరులతో మాట్లాడ
మాట్లాడగలుగుతున్నారని ఆయన వివరించారు. శిక్షణా తరగతులు పూర్తయ్యేలోపు ఇతరులతో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. శిక్షణా తరగతులకు హాజరైన PRTU జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి తన కార్యవర్గ సభ్యులతో కలిసి ఇంగ్లీష్ ట్రైనర్ ఏ రామేశ్వర్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి వస్తున్నారని, ఎలక్షన్ల టైం కావడంతో కొందరు రాలేకపోతున్నారని, ఎన్నికల అనంతరం కూడా మరోమారు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. చదువుతున్నాడు. ఇక్కడ చదవబడే రీడర్ ఎవరు తీసుకోండి. అతను చదువుతున్నాడు. అతను చదువుతున్నాడు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాదండి. ఫస్ట్ తెలుగులో 6 మార్క్స్ కాదా, ఆ తర్వాత ఇంగ్లీష్లో ఏం చేద్దామంటే 6 మార్క్స్ రాయడం చాలా ఈజీ. మరి అతను చదువుతున్నాడు అంటే దీనికి నెగిటివ్ స్టేట్మెంట్ ఏం రాస్తారంటే తెలుగులో అతను చదవటం లేదు. అతను చదవటం లేదు. అతను చదువుతున్నాడు పాజిటివ్ స్టేట్మెంట్, అతను చదవటం లేదు నెగిటివ్ స్టేట్మెంట్. దీనికి క్వశ్చన్ చెప్పండి, అతను చదువుతున్నాడా, అతను చదువుతున్నాడా? ఏంటంటే ఇది పాజిటివ్ క్వశ్చన్. అతను చదువుతున్నాడా అంటే పాజిటివ్ క్వశ్చన్. దీనికి నెగిటివ్ క్వశ్చన్ రాయండి, అతను చదవటం లేదా, అతను చదవటం లేదా. చూడండి ఇక్కడ 4 ఫార్మ్స్ రాశారు. అతను చదువుతున్నాడు అంటే ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, అతను చదవటం లేదు అంటే ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, అతను చదువుతున్నాడా అంటే ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, అతను చదవటం లేదా అంటే ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్. మరి 5th 6th ఫార్మ్స్ అంటే మీకు ఏం చెప్పాను అంటే సబ్జెక్ట్ ఎవరో కనుక్కోవడానికి వేసే క్వశ్చన్స్ ని పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి CPI-ML న్యూ డెమోక్రసీ మద్దతు తెలుపుతుందని CPI-ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బులు, GST పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు కట్టిపెట్టిందన్నారు. నగరంలోని CPI-ML న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, డివిజన్ కార్యదర్శి వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజానికానికి పిలుపునిచ్చారు. బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బును, GST పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతూ బడా పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు రద్దు చేశారన్నారు. ప్రభుత్వ సెక్టార్కి సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు రద్దవుతాయని, కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయని అన్నారు. పార్లమెంట్ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని తెలిపారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పార్లమెంట్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధులకు, ఇతర వ్యక్తులకు మతం రంగు పూస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగము అధిక ధరలు పెరిగిపోయాయని, కావున పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను CPI-ML న్యూ డెమోక్రసీ బలపరుస్తుందని, వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో CPI-ML న్యూ డెమోక్రసీ ఇండియా కూటమికి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీజేపీ దానికి అనుకూలంగా ఉండే TRS అయినా ఈ రెండింటిని ఓడించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ దేశంలో ఉండే ఒక వర్గానికి సంబంధించిన కొద్ది మందికే సంపదనంతా దూసిపెట్టే దానిలా ఉంది. దేశం మొత్తం లోపల 6.5 లక్షల ఫ్యాక్టరీలు మూలకు పడ్డాయి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, సారంగపూర్ కావచ్చు, లేదా మెట్పల్లి ఫ్యాక్టరీ కావచ్చు. ఇవన్నీ కూడా షుగర్ పాలసీ, సెంట్రల్ పాలసీ ఏదైతుందో తప్పుడు పాలసీ వల్ల ఇవన్నీ మూలకు పడ్డాయి. ఇంకో దిక్కు నీవు ఉద్యోగాలు కల్పిస్తానన్నావు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్నావు. ఎక్కడ కూడా ఉద్యోగాలు కల్పించకపోగా
మీరు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నావు. అక్కడ కనీసం ప్రైవేటీకరణ వచ్చిందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎవరికి కూడా రిజర్వేషన్ లేకుండా పోతుంది. ఈ రిజర్వేషన్ లేకుండా కింది వర్గాల వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలకు రావడానికి అవకాశాలు లేకుండా పోతుంది. ఇంకో దిక్కు పెద్ద పుట్టగానే బీజేపీ 400 సీట్లు గిట్ట వచ్చినట్టయితే పార్లమెంట్లో తీసుకొచ్చేసి ఈ రిజర్వేషన్స్ ఎత్తేద్దామనేది ఒక కుట్ర ఉంది. ఇంకో దిక్కు ఎన్నో సంవత్సరాలుగా ఫైట్ చేసి పోరాటాలు చేసి కార్మికుల హక్కులు సాధించుకున్నారు. ఆ 8 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. కానీ ఇవల్ల నువ్వు 12 గంటలు పనిచేపి గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అంతేకాకుండా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకోవడం వల్ల వందలాది మంది రైతులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలను చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని సిపిఎం రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్ పేర్కొన్నారు. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకురావడం వలన వందలాది మంది రైతులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలను చేసి అనేక మంది ప్రాణాలను కోల్పోయారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడం కోసం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాశారని ఆయన తెలిపారు. ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ప్రజాధనాన్ని లూటీ చేశారని, దీనికి తోడు ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్లు అమలు జరపకుండా పేద, మధ్యతరగతి ప్రజానికం ఉపాధి అవకాశాలు తగ్గి పేదరికంలోకి నెట్టవేయబడ్డారని ఆయన అన్నారు. ప్రజలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఓటు వేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, పెద్ది వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. గుండెకాయలో ఉన్నటువంటి లౌకికతత్వాన్ని దెబ్బకొట్టడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చేటటువంటి నిర్ణయాన్ని బీజేపీ తీసుకోవడానికి ముందుకొచ్చింది. దానిలో భాగంగానే ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదాన్ని ఇచ్చింది. అట్లాగే భారతదేశంలో అందరికీ ఒకే వివాహ హక్కు ఉండాలి, పౌరసత్వం కూడా ఉండాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఉమ్మడి పౌరసత్వం ఉండాలి, అట్లాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి విధానం ఉండాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. ఇలా మనోభావాలకు అనుగుణంగా ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా మతాల యొక్క మనోభావాలని పరిగణలో తీసుకొని వాటిని భారతదేశంలో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది. కమ్మని కవిత్వం చిరునామా కవి సూరారం శంకర్ అని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఆయన ఏ ప్రక్రియలో రాసినా అందులో కమ్మని కవిత్వం పాఠకులను ఆకర్షిస్తుందని, వచన కవిత్వం, గేయ కవిత్వం, గజల్స్ రాయడంలో సూరారం శైలి భిన్నమైందని ఆయన కొనియాడారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మంచి కవిత్వంలో భాగంగా సూరారం శంకర్ సాహిత్యంతో ఒకరోజు అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాల సూరారం శంకర్ సాహిత్య జీవితం కవితా వసంతమై సాగిందని ఆయన అభినందించారు. ఎత్తుగడలో, ముగింపులో సూరారం శైలి పాఠకులను కట్టిపడేస్తుందని, కవితా రచన పరిణామ క్రమంలో ఉదాత్తంగా, ఉన్నతంగా సూరారం శంకర్ ఎదిగాడని ఆయన అన్నారు. సూరారం శంకర్ రాసిన 2 జ్ఞాపకాలు కవితా సంపుటి వచన కవిత్వం రాసేవారికి పాఠ్య పుస్తకంగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిత రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ మాట్లాడుతూ మంచి కవిత్వం సూరారం శంకర్ చక్కని ప్రతీక అని, వారు రచించిన సాహిత్యమంతా సౌందర్యంతో నిండి సౌజన్యాన్ని, చైతన్యాన్ని సృష్టిస్తుందని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత వి నరసింహారెడ్డి మాట్లాడుతూ సాధన చేస్తేనే మెరుగైన కవిత్వం వస్తుందని, కవిత్వం హృదయస్థం కావాలని కోరారు. సూరారం శంకర్ మాట్లాడుతూ తన పుస్తకాలను ఏనాడు ఆవిష్కరించుకోలేదని, కానీ ఈరోజు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా 12 పుస్తకాల ఆవిష్కరణ జరిగిందని, వారు తన రచనలపై మాట్లాడడం తనకు గొప్ప పురస్కారంగా భావిస్తున్నట్లు తెలిపారు. హరిత రచయితల సంఘం నిర్వహిస్తున్న మంచి కవిత్వం కార్యక్రమం వర్తమాన కవులకు, రాబోయే కవులకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మట్టం సుజాత వింత ప్రవర్తన, కామినేని రేణుక అమ్మ ఊ కొట్టుకుంటుంది, అన్యం పద్మజారెడ్డి ఆత్మవిమర్శ, నరాల సుధాకర్ ఆమె, జి నరసింహస్వామి కలల వలలో, కాసర్ల నరేష్ రావు ఆత్మహత్య, మద్దుకూరి సాయిబాబు వర్షం ముద్దాడుతుంది, విట్టం ధనంజయ్ ఓ మనిషి జర జాగ్రత్త, తిరుమల శ్రీనివాస్ ఆర్య శ్వాసాగ్ని, గణపురం దేవేందర్ మై డియర్ గాడ్ కవితలను వినిపించారు. అనంతరం సంఘం పక్షాన సూరారం శంకర్, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డిలను ఘనంగా సత్కరించారు. శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలను ఎత్తుకొని మంగళ హారతులు పట్టుకొని సాంప్రదాయ పాటలు పాడుతూ ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో ముదిరాజ్ కులస్తులు తమ కులదైవమైన శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో పందిరి వేసి కుంకుమార్చన చేశారు. మహిళలు మంగళ హారతులతో పెద్దమ్మ తల్లి గుడి వరకు ఊరేగింపుగా వెళ్లారు. ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి పండుగను ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ వేడుకలతో దుబ్బాకలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహిమాన్విత పెద్దమ్మ తల్లిని కోరుకున్నానని అన్నారు. ప్రతి సంవత్సరం ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్లో బీజేపీ స్థానిక కార్పొరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయత్రి నగర్లో 177, 178, 179 బూత్లో తిరుగుతూ గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని, ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా నిరంతరం దేశ అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు మహేష్, విశాల్, సాగర్, కస్తూరి కృష్ణ, ఆనంద్, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్చి 2024 ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బోధన్ ఉషోదయ విద్యాసంస్థల విద్యార్థిని కదం అంకితను ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూరు మండలం ఉమ్రి గ్రామానికి చెందిన విద్యార్థిని ఇట్టి ఘనత సాధించడం ఆనందంగా ఉందని ఉషోదయ కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థి తల్లిదండ్రులను అభినందించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సుంకరి గంగవ్వ ఇంట్లో చొరబడి 2 తులాల బంగారం చైన్, 2 సెల్ ఫోన్లు, 2 పర్సులు, నగదు 13,000 రూపాయలు అపహరించారు. ఈ సందర్భంగా బాధితురాలు సుంకరి గంగవ్వ మరియు ఆమె కుమారుడు నవీన్ మాట్లాడుతూ అర్ధరాత్రి 1 గంట సమయంలో తాము గాఢ నిద్రలో ఉన్నామని, 2 తులాల గొలుసు మెడ మీద నుంచి దొంగలించారని, అలాగే పక్కనే ఉన్న పర్సులో నుండి 13,000 రూపాయలు, 2 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన టేకు మారెవ్వ అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. ఆమె రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలపై బండరాయితో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆమె పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.